Today I want to talk about implementation of Nari Shakti Vandan Adhiniyam 2023, which is a women reservation bill, and 33% women రిజర్వేషన్ ఉండాలి అని బిల్లు తెచ్చినారు. మన భారతదేశంలో మహిళలకి ఎప్పటి నుంచో సొసైటీ డెవలప్మెంట్గా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఉమెన్స్ ఒక ఉద్యోగిగా, ఒక ఉపాధ్యాయునిగా, ఒక నాయకురాలిగా, ఒక తల్లిగా అన్ని రంగాల్లో ఉమెన్స్ ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. ప్రతి దాంట్లో ఉమెన్సే మనకు బలం. కానీ ఇప్పుడు స్త్రీలకు చాలా తక్కువ ఉంది. మన గ్రామాలలో ఉన్నారు స్త్రీలు ఉన్నారు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నారు కానీ వాళ్ళ బలం తక్కువ. అంతా వాళ్ళు ఊరికే ఉన్నారు కానీ వాళ్ళ భర్తలు వాళ్ళే అంత డామినేషన్ చేస్తున్నారు. అన్ని వాళ్ళు ఊరికే పైన ఉన్నారు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నారు కానీ లోపల అంతా వాళ్ళు భర్తలు మగవాళ్ళే ఎన్నికల మొత్తం నడిపిస్తున్నారు. వాళ్ళు ఊరికే ముందర స్త్రీల మీద వెళ్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. కానీ ఇప్పుడు అందులో బిల్ని ఇంప్లిమెంట్ చేశారు. అందుకే ఇంప్లిమెంట్ చేశారు. ఈ బిల్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం కొన్ని చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ ఉమెన్స్కి వాళ్ళకి విద్య గురించి తెలియాలి. వాళ్ళ హక్కులు, వాళ్ళ బాధ్యత అన్నీ తెలుసుకొని వాళ్ళంతా వాళ్ళే ధైర్యాన్ని తెచ్చుకొని ముందరికి వచ్చి వాళ్ళ పరిపాలన చేయాలని కోరుకుంటున్నాను. లీడర్షిప్ ఇక్కడ వాళ్ళ గ్రామాల నుంచే ఉమెన్స్ అందరు ఎమ్మెల్యేలు ఎంపీస్ అదే లీడర్షిప్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ని మంచిగా డెవలప్ చేస్తారు. మంచిగా ఆలోచన తీసుకొని ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా చేస్తారు. వాళ్ళకి సెక్యూరిటీ ఇప్పుడు మెయిన్గా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలుగా నిలబడితే వాళ్ళకి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళని భయపెట్టడము, లేదా డబ్బులు ఇస్తాము పక్కకు జరుగు, వాళ్ళు ఉమెన్స్ లీడర్స్గా ఉన్నా వాళ్ళు ఉన్నారంటే ముందరుండి వాళ్ళని భయపెట్టి ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయకుండా ఆపుతున్నారు. అట్లా చేయకుండా మనం నివారించి మన తల్లులకు కానీ మన స్త్రీలకు కానీ వాళ్ళంతా వాళ్ళు ముందరొచ్చి మేమున్నాము, ఎవరికి భయపడము చేయము, మేమే ముందరికి వచ్చి ఎవరిని భయపడకుండా మేమే పాలన చేస్తామని వాళ్ళు ధైర్యాన్ని తెచ్చుకొని ముందరికి రావాలి. నెక్స్ట్ వచ్చేసి 2029 ఎన్నికలలో ఇప్పుడు లోక్సభలో 545 సీట్స్ ఉంటే 2029 ఎన్నికల కల్లా 850 సీట్స్ రావాలని అనుకుంటున్నారు. అందుకు స్త్రీలు కూడా ముందరికి వచ్చి 2029 ఎన్నికల కల్లా 850 సీట్స్ తెచ్చి వాళ్ళు లోక్సభలో పాల్గొని వాళ్ళు కూడా మంచిగా అడ్వైస్ చేయాలని కోరుకుంటున్నారు.